వాటిల్లు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా మహిళల్ని ప్రోత్సహించి మహిళల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి జిల్లాలో కేంద్రీకృతమై అందరినీ పిలిచి వాళ్ళందరినీ కూడా పరామర్శించి మహిళల పట్ల ఈ రాష్ట్రం ఎటువంటి అభ్యున్నతికి కోరుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడున్న డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సెర్ప్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మెప్మా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే హోమ్ మినిస్ట్రీలో కూడా మహిళలకి ఎటువంటి భవిష్యత్ కాలంలో ఎటువంటి కార్యాచరణ చేస్తున్నాం అనేది దాని మీద పూర్తిగా విశ్లేషిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంతో జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి కారణం శ్రీనిధి బ్యాంక్ గురించి చెప్పడానికి ఎంతైనా అవసరం ఉందని ఈరోజు పిలవడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఈరోజు ఒక బ్లూ మీడియా హెడ్లైన్స్లో మహిళా దినోత్సవం రోజు మహిళలకు సంబంధించినటువంటి శ్రీనిధి బ్యాంక్ మీద ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఆ విషయమే నేను తెలియజేయడానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు శ్రీనిధి బ్యాంక్ అనేది 2011లో మైక్రో ఫైనాన్సెస్ వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి మైక్రో ఫైనాన్సెస్లో వడ్డీలు ఎక్కువగా తీసుకుంటున్నారు ప్రజానికం అని తెలిసి అప్పుడు శ్రీనిధి బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది 60 కోట్ల కార్పస్తోని. అయితే అప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు కూడా మండల సమైక్యుల్ని ఇన్వాల్వ్ చేస్తూ సభ్యులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ షేర్ క్యాపిటల్ ఇస్తూ ఫండ్ మొబిలైజ్ చేసి బ్యాంక్ని ఒక నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్ కింద ఎస్టాబ్లిష్ చేస్తూ ఈరోజు సుమారు 24,000 కోట్ల రూపాయలని సర్క్యులేషన్లో ఈ బ్యాంక్ తిప్పుతుంది. మరి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా సుమారు 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు మహిళలకి రుణాల కింద ఇవ్వడానికి ఈ బ్యాంకు పెద్ద ఎత్తున సహకారం చేస్తుంటే ఈరోజు ఒక తప్పుడు ప్రచారం ఈ బ్యాంక్ మీద చేయడం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రచారం ఏదో శ్రీనిధి బ్యాంకులో ఫండ్స్ అన్నీ కూడా ఏదో సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో మహిళల తాలూకు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఈరోజు గత పాలకులు శ్రీనిధి నుంచి సుమారు 750 కోట్ల రూపాయలు పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది. 750 కోట్ల రూపాయలు ఇక్కడ సేవింగ్స్ ఏవైతే ఈ బ్యాంక్ తాలూకు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది. మళ్లించి వేరే ఉపయోగంలోకి తీసుకుని వెళ్ళిపోయారు. మరి అంతేకాకుండా వాళ్ళు గతంలో కూడా ఈ డబ్బులు కూడా అంటే సుమారు ఫస్ట్ ఒక 500 తీసుకున్నారు, తర్వాత 450 తీసుకున్నారు. లాస్ట్లో ప్రభుత్వం దిగేటప్పుడు ఒక 200 కోట్లు వెనక్కి ఇచ్చారు. అంటే ప్రభుత్వం దిగినప్పుడు 750 కోట్ల రూపాయలని వాళ్ళు పీడీ అకౌంట్స్లోకి వేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు బ్యాంకు ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే బ్యాంకు కూడా అంత డబ్బులు బ్యాంకు దగ్గర ఎప్పుడు కూడా క్యాష్ బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళు బ్యాంకుని షూరిటీగా పెట్టుకొని బయట నుంచి అప్పు తీసుకొచ్చారు. బ్యాంకుని షూరిటీగా పెట్టుకొని బయట నుంచి ఒక 750 కోట్లు అప్పు తీసుకొచ్చి భారం పెట్టారు. మళ్ళీ బ్యాంకు కూడా వాళ్ళకి తీర్చాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం మీదకి ప్రెజర్ పడింది. గౌరవ ముఖ్యమంత్రి వారు వెంటనే దానికి స్పందించి సుమారు 150 కోట్ల రూపాయలు దఫాలుగా 50 కోట్లు చొప్పున 3 నెలలకు ఒకసారి ప్రతి 50 కోట్లు కూడా ప్రభుత్వం కూడా బ్యాంక్కి చెల్లించడం జరిగింది. ఈరోజు నేను ఎందుకంటానంటే శ్రీనిధి మీద ఈరోజు ఈ దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా తగదు. ఎందుకంటే వాళ్ళు శ్రీనిధి బ్యాంక్ని యూటిలైజ్ చేసుకొని అప్పు తెచ్చారు, అప్పు తీసుకొచ్చారు, పీడీ అకౌంట్స్లోకి మార్చారు. ఈరోజు ప్రభుత్వం బ్యాంకుని నిలబడడానికి బ్యాంకుకి డబ్బులు ఇచ్చి చేయూతను కల్పిస్తుంటే వీళ్ళు వచ్చి ఒక దుష్ప్రచారం చేస్తూ బ్యాంక్ తాలూకు క్రెడిబిలిటీలు దెబ్బతీసే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే దాన్ని నేను ఖండిస్తూ మహిళలు అభివృద్ధి కానీ మహిళల సంక్షేమం కానీ మహిళల రక్షణ కానీ మహిళలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవం వచ్చేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని పెంచిన వ్యక్తి. అలాంటి నాయకత్వంలో ఈరోజు మహిళలు చాలా ఆనందంగా గౌరవంగా ఉన్నారు. దానిని ఏదో ఒక రకంగా మభ్యపెట్టడానికి వైసీపీ నాయకులు
సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితి కూడా మేము చూస్తున్నాం. ఈరోజే మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను ఉద్దేశించి మనం వీడియోలు చూస్తున్నాం, పోస్టులు పెడుతున్నారు. మహిళల పట్ల వారికి ఉన్న గౌరవం, అదే సమయంలో వారికి ఏ రకంగా ముందు తీసుకురావాలన్న ఆలోచన, వారు ఈరోజు ఎంత హేళన చేశారు. ఒకప్పుడు డ్వాక్రా గ్రూపులన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అంటే హేళన చేసే సందర్భాలు. అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి సభ్యులుగా ఎన్నికైన వారు వీరి కుటుంబాన్ని, అలాగే మగవాడి కూడా వారు చేదోడుగా ఉండే సందర్భాలు కూడా మన సంఘటన చూస్తున్నాం. అలాంటి ఇష్యూలో కూడా వీళ్ళు తప్పుడుగా మాట్లాడి ఏదో ప్రభుత్వం వారిని వెనక్కి పెట్టారనే ఆలోచనతో రాతలు రాయడం, లేకపోతే